మహర్షులు మహాత్ములు వారి పాదాలను ఎందుకు తాకనివ్వరు? శ్రీ శృంగేరి శంకరాచార్యుల వారు, మైసూరు గణపతి సచ్చిదానంద స్వామి వారు, శ్రీ త్రిదండి రామానుజాచార్యుల వారు ఇలాంటి శైవపరమైన, వైష్ణవపరమైన, శాక్తేయపరమైన మహాత్ములను సామాన్య మానవులైన మనము దర్శించినప్పుడు వారు మనల్ని పాద నమస్కారం చేయనివ్వరు సరికదా, కనీసం తాకనివ్వరు కూడా. ఎందుకనిలాగా అంటే, ఉదాహరణకి సినిమా తెర మీద తైతక్కలాడే 1-2 సినిమాలు తీసి సెలబ్రిటీలుగా పిలిపించుకునేవారు కూడా కనీసం అభిమానులను కూడా దగ్గరికి రానివ్వరు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అభిమానులు వింత వింత పోకడలతో వారి శాడిజాన్ని తమ అభిమాన హీరోల పైన చూపిస్తూ ఉంటారు. అందుకని ఇలాంటి బాధలు ఉండకూడదని కొందరు బౌన్సర్లను ఏర్పాటు చేసుకుని సెలబ్రిటీలు తమ హోదాను కాపాడుకుంటూ ఉంటారు కదా. మరి స్వామీజీలను దర్శించే భక్తులు ఎలాంటి శాడిజము లేకుండా తమ భక్తి ప్రపత్తులతో, గురుభావంతో మహాత్ములను దర్శించాలని ఆరాటపడుతూ ఉంటారు. ఇలాంటి భక్తులను కూడా ఎందుకని తాకనివ్వరు అంటే, మనిషి చేసిన పాపం తల వెంట్రుకలలోనూ, మనిషి చేసిన పుణ్యం పాదాల పెద్ద బ్రొటనవేళ్లలోనూ, ఆత్మ హృదయంలోనూ, మతి మెదడులోనూ మానవునికి ఉంటుంది కదా. అయితే విద్య ద్వారా మతిని పెంచుకొని విద్యావంతులుగాను, హృదయంలోని ఆత్మశక్తిని పెంచుకొని మనిషి మహాత్ముడుగాను, జప ధ్యానాదుల ద్వారా పుణ్యాన్ని సంపాదించి ఆ పుణ్యశక్తిని పాదాల పెద్ద బొటనవేళ్లలోనూ నిక్షిప్తం చేసుకుంటారని శాస్త్రవచనం. ఇక మనిషి చేసిన పాపాలు తల వెంట్రుకల్లో ఉండిపోతాయి కనుకనే అప్పుడప్పుడు మనం తలనీలాలు భగవంతునికిచ్చి మొక్కు తీర్చుకొని చేసిన తప్పులన్నింటికీ పశ్చాత్తాపంతో నమస్కరించి మరెప్పుడు ఇలాంటి దోషాలను మరలా చేయము అని వేడుకోవాలి. కానీ కొందరు తలలు బోడులైన తలపులు బోడులవునే అనే విధంగా ఒకసారి మొక్కుబడి ఇచ్చిన తర్వాత కూడా మరలా దోషాలు చేస్తూనే ఉంటారు. అవునా? మహాత్ములు వారు చేసిన పుణ్య ఫలాలన్నీ పాదాల పెద్ద బొటన వేలులో నిక్షిప్తమై ఉన్న కారణంగా అలాంటి వారి పాదాలను అల్పులైన మానవులు ముట్టుకొని నమస్కరించినప్పుడు వారి పుణ్యరాశి మొత్తం ఈ సామాన్య మానవ భక్తులకు వచ్చేస్తుంది. మరలా మహాత్ముల పుణ్య ఫలాలను నింపుకోవడానికి జప, ధ్యాన, తపో, హోమాదులు ఆచరించవలసి ఉంటుంది. అందుకని మహాత్ములు భక్తులను పాదాలు తాకనివ్వకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. అయితే ఇక్కడ మహాత్ములు అనాలోచితంగా ఉన్నప్పుడు వారి పాదాలను వారికి తెలియకుండా ముట్టుకొని నమస్కరిస్తే ఎలాంటి ఫలితాలు భక్తులకు అందవు సరికదా. ఆ మహాత్ముల ఆగ్రహానికి ఈ సామాన్య మానవ భక్తులు గురి కాక తప్పదు. అందుకని నేను నా భక్తులకు నా పుణ్య ఫలాన్ని దారపోస్తున్నాను అనే భావనతో మహాత్ములు, అలాగనే మహాత్ముల పుణ్యాన్ని నేను గ్రహిస్తున్నాననే భావన భక్తులలోనూ ఉంటేనే వారి పుణ్య ఫలాలు సామాన్య మానవ భక్తులకు అందుతాయి.